హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ రియల్ ఎస్టేట్. నేను మీరాగా. ఈరోజు అయితే నేను ఒక సూపర్ వెంచర్ దగ్గరికి వచ్చానమాట. ఇది చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ఈ వెంచర్ వచ్చేసి పటాన్ చెరువు నుంచి జస్ట్ 60 కిలోమీటర్స్ దూరంలో ఉంది, అది కూడా నాందేడ్ హైవేలో. ఈ వెంచర్ గురించి ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మనతో పాటు బషీరా గారు ఉన్నారు. తను ఈ వెంచర్ గురించి ఫుల్ చూసుకునే తనే అనమాట. ఒకసారి ఫుల్ డీటెయిల్స్ కనుక్కుందాం. హాయ్ బషీరా గారు. హాయ్ మేడం. యా, ఈ వెంచర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, దీని డీటెయిల్స్ ఏంటి మేడం? ఈ వెంచర్ నేమ్ వచ్చేసి ఇంపీరియా. ఇది లాస్ట్ 6 మంత్స్లోనే లాంచ్ చేసాము. ఇది మనకి పటాన్ చెరువు నుంచి 60 కిలోమీటర్స్ ఉంటుంది. జర్నీ టైం వచ్చేసి మనకి 1 అవర్. ఇది మొత్తము 53 ఎకర్స్లో ఉంటుంది. ఈ హోల్ వెంచర్ మొత్తం ఫస్ట్ ఫేజ్ కింద 10 ఎకర్స్ మాత్రమే లాంచ్ చేసాము. ఈ 10 ఎకర్స్లో మొత్తం ప్లాట్స్ వచ్చేసి 150 ప్లాట్స్ ఉన్నాయి. ఆల్రెడీ 50 ప్లాట్స్ అనేవి సేల్ అయిపోయాయి. ఇంకా 100 ఉన్నాయి. ఇంకా 100 ఉన్నాయి. ఓకే. ఆల్రెడీ 6 మంత్స్లో మేము చాలా డెవలప్మెంట్స్ అనేవి కంప్లీట్ చేసాము. మేము మా ఓవర్ హెడ్ ట్యాంక్ కంప్లీట్ అయింది, అలాగే బ్లాక్ టాప్ రోడ్స్ అయిపోయాయి, పార్క్స్ అయిపోయాయి, ఎంట్రన్స్ ఆర్చ్ కూడా కంప్లీట్ అయిపోయింది, అండర్ డ్రైనేజ్ కంప్లీట్ అయిపోయింది, ఎలక్ట్రిసిటీ కూడా కంప్లీట్ అయిపోయింది, అలాగే మార్టిగేజ్ ప్లాట్స్ కూడా రిలీజ్ అయిపోయాయి. అండ్ రేపటికి రేపు కూడా మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోగానే ప్లాట్ కూడా అంటే మనం హౌస్ కూడా కట్టుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఈ వెంచర్. రెడీ టు కన్స్ట్రక్షన్ ఈ వెంచర్ మనకి. ఒక ప్లాట్ వచ్చేసి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది? ఒక ప్లాట్ మినిమం సైజ్ వచ్చేసి 165 స్క్వేర్ యార్డ్స్, 165 నుంచి 400 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉంది. పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకి 12,000 పడుతుంది. ఇదేంటంటే మనకి క్లోజ్ టు శంకరంపేట టౌన్కి క్లోజ్ అయి ఉంటుంది. అలాగే 6 లేన్ హైవేకి ఆనుకొనే ఉంటుంది, లోపలికి ఏమి ఉండదు. హైవేని జస్ట్ 100 మీటర్స్ మాత్రమే మనకి డిస్టెన్స్ వచ్చేసి. పర్ స్క్వేర్ యార్డ్ ఎంత అన్నారు? పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకి 12,000 పడుతుంది. 12,000. 12,000. మనకి శంకరంపేట టౌన్లో చూసుకుంటే మనకి పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 18,000 ఉంది. అక్కడ 80 రెసిడెన్షియల్ గ్రోత్ అయిన టౌన్ దగ్గరలో ఉంది. అక్కడ 18 ఉంది, ఇక్కడ 12 ఏంటి అని అనుకోవచ్చు. ఏంటి హైవే కానుకుని 12కి ఎందుకు ఇస్తున్నాం అంటే 6 మంత్స్ బ్యాకే లాంచ్ చేసాం కాబట్టి మేము 12,000 పెట్టాం. అంటే 6 మంత్స్ బ్యాక్ 10,000 ఉంది, ఇప్పుడు 12,000. రేపు 3 మంత్స్ తర్వాత ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆల్రెడీ అక్కడ మనకు టౌన్కి మన వెంచర్కి కంపేర్ చేసుకుంటే కనుక శంకరంపేట టౌన్లో ఉన్నది 18,000, ఇది 12,000 కంపేర్ చేసుకుంటే ఆల్రెడీ మనకి 6,000 అనేది మనకి అప్రిషియేషన్ వచ్చినట్టే. ఇప్పుడు కనుక మనం ఇంత లో బడ్జెట్ ఇప్పుడు కనుక మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత మనకి ప్రైజే ఉండదు. 20,000 అబోవ్ ఉంటుంది పర్ స్క్వేర్ యార్డ్ అనేది. స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ 3 మంత్స్లో డిఫరెన్స్ చాలా వచ్చింది. అవును. సో ఒక 2 ఇయర్స్లో ఖచ్చితంగా డెవలప్మెంట్ అంటే మీరు లాస్ట్ 6 మంత్స్లో చూసుకుంటేనే ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయంటే ఇది ఒక డిటిసిపి రేరా అప్రూవ్డ్లో ఏమేం ఎమ్యూనిటీస్ డెవలప్మెంట్స్ అయితే ఇవ్వాలో దానికంటే మేము ఇంకో 1% ఎక్కువ ఇస్తాం తప్ప తక్కువ ఎప్పుడు ఇవ్వం మేము కస్టమర్స్కి. ఆల్రెడీ 6 మంత్స్లో చూసుకుంటేనే మనకి ఇన్ని డెవలప్మెంట్స్ అనేవి సరౌండింగ్స్ మొత్తం కంప్లీట్ అయ్యాయి. ఇంకో 6 మంత్స్లో మొత్తం టోటల్గా కంప్లీట్ అండ్ వెంచర్ లుక్కే చేంజ్ అయిపోతుంది. ఒక కస్టమర్ వచ్చి మీ దగ్గరే తీసుకోవాలి అంటే మీరు ఇచ్చే డాక్యుమెంటేషన్ ఏంటి? మేము లింక్ డాక్యుమెంటేషన్స్ని ప్రొవైడ్ చేస్తాం, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. రిజిస్ట్రేషన్ అయిపోయిన 1 వీక్లోనే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి ఏంటంటే రిజిస్ట్రేషన్ అయిపోగానే వాళ్ళ ప్లాట్లో నేమ్ ప్లేట్ పెట్టడం జరుగుతుంది, వాళ్ళ నేము అలాగే ప్లాట్ నెంబరు పెట్టడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి ఏంటంటే యాప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, నీమ్స్ బోరో యాప్ అని చెప్పేసి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే మన పక్కన ఎవరు తీసుకున్నారు, మన ముందు ఎవరు తీసుకున్నారు, ఇలా ఉంటుంది. ఒక ప్లాట్ తీసుకున్న ఏ వ్యక్తికైనా ఉంటుంది పక్కన ఎవరు తీసుకున్నారు. వాళ్ళు ఏంటంటే డైలీ వచ్చి చూసుకోలేరు కాబట్టి మనం యాప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇంట్లో ఉండే యాప్ ఓపెన్ చేసుకుని మన పక్కన ఎవరు తీసుకున్నారు, మన ముందు ఎవరు తీసుకున్నారు, ఆ ప్లాట్ మీద క్లిక్ చేయగానే వాళ్ళకి కనిపిస్తుంది, నేమ్ కనిపిస్తుంది, అలాగే ప్లాట్ నెంబర్ కనిపిస్తుంది, ఎవరు తీసుకున్నారో కూడా కనిపిస్తుంది. అంటే ఏ రోడ్కి తీసుకున్నారు, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నారు, రిజిస్ట్రేషన్ అయిపోయిందో లేదో కూడా దాంట్లో కనిపిస్తుంది. మనకు బుకింగ్ అమౌంట్ కట్టుకుంటే ఒకలాగా ఉంటుంది, అలాగే రిజిస్ట్రేషన్ అయిపోయాక ప్లాట్ కలర్ అనేది ఇంకో దాంట్లో చేంజ్ అయిపోతుంది. మనకు స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, స్పాట్ డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది కస్టమర్కి. మొత్తం డెవలప్మెంట్ ఎంత అయిపోయింది, రెడీ టు కన్స్ట్రక్షన్. రేపటికే మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. దీంట్లో మొత్తం డెవలప్మెంట్స్ ఈచ్ ప్లాట్కి పైప్ లైన్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది, ఈచ్ ప్లాట్కి ఇచ్చేయడం జరిగింది. ఒక కస్టమర్ వచ్చి మీ దగ్గర కొనేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎన్ని రోజులకు అవుతుంది?
అంటే పేమెంట్ కంప్లీట్ అయిపోగానే వితిన్ 1 వీక్‌లోనే మన రిజిస్ట్రేషన్ అది కంప్లీట్ అయిపోతది. వెంటనే డ్రాఫ్ట్ కూడా పంపించడం జరుగుతది. అలాగే రిజిస్ట్రేషన్ కూడా 1 వీక్‌లో అయిపోవడం. అలాగే స్పాట్ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతది. 1 వీక్‌లోనే మనం ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. మ్యాక్సిమం మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, ఒక కస్టమర్ ఇన్వెస్ట్ చేసే ముందు పక్కనేమో డెవలప్మెంట్స్ రెసిడెన్షియల్ గ్రోత్ ఉందా లేదా, అలాగే రోడ్ కనెక్టివిటీ ఎలా ఉంది, మనం ఇక్కడ డెవలప్ చేయొచ్చా లేదా. 100కి 200% ఛాన్సెస్ మన వెంచర్లో అంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే మన పక్కనే శంకరంపేట టౌన్ రెసిడెన్షియల్గా చాలా గ్రోత్ అయి ఉంది అది. అలాగే మనకి ఇది 6 లేన్ హైవేకి ఆనుకుంది. రోడ్ కనెక్టివిటీ చాలా ఉంది. కంది ఐఐటి నుంచి జస్ట్ మనకి 40 మినిట్స్ మాత్రమే జర్నీ ఇక్కడ మన వెంచర్కి. మనం ఎప్పుడైనా చూసుకోవాల్సింది ఏంటంటే, రోడ్ కనెక్టివిటీ చూసుకోవాలి, రెసిడెన్షియల్ గ్రోత్ చూసుకోవాలి మనం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా అండి, బషీరా గారు ఈ వెంచర్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చారు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ ఇవ్వండి. వాళ్ళే మిమ్మల్ని వెహికల్లో తీసుకొని వచ్చి వెంచర్ మొత్తం చూపించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మీకు ఇంకా చెప్తారు. సో ఇదండి ఈ వెంచర్ గురించి ఫుల్ డీటెయిల్స్. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.